గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్ లో జాబ్, 2 లక్షల జీతం. జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు. నీకు అతనే సరైన జోడి. తర్వాత నీ ఇష్టం. నువ్వేమంటావమ్మా? నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. అక్కడ చూడవయ్యా, తాళి నల్లపిల్లి దేవుని చూడు. రారా భజంత్రీలు పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. నేను రైట్ లో కూర్చోబెడితే నువ్వు రైట్ రైట్ అంటావే. ఆంటీతో చెప్పేస్తాను. మంత్రం చదవయ్యా. టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది. కనీసం 5-6 సవర్లైనా ఉంటాయి అనుకుంటాను. అవసరాలు ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? చూసావు కదా మ్యాట్ అంతా, ఫైట్ అంతా. నువ్వు నాలో ఫైట్ చేయగలవా? మూసుకొని రౌడీ వెదవచ్చాడు. మొహం చూడు, పెళ్ళి ఒకటే తక్కువైంది. వెళ్ళు. కుడికాలు వేసి పరిగెత్తా. ఏలా రావే. షెడ్యూల్లో ఉంటే మినీ వ్యాన్ లా నువ్వే అంత పోజు కొట్టావే. నా క్యాండిడేట్ చూసావా? లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సులా ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు. లేమ్మా, ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పదమ్మా. అమ్మాయి, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు. మరి ఎట్టా చేసుకున్నావేంటి? అనుకోకుండా. నువ్వు సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోరు. అంతే. అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి. తొందరగా వెళ్ళండి, ఫస్ట్ నైట్ టైం అయింది కదా. మరి పగలేనా? ఆడొక ఎర్రిమాలొక నువ్వు వెళ్ళమ్మా. అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. తొందరగా నువ్వు రాయే. ఏంటి స్లో మోషన్? ఏం చేయబోతుందిరా? ఏంటి అట్లా చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావనుకో, ఏం చేస్తాను? ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి? పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు గనుక సమయానికి వచ్చి నా పరువు కాపాడకపోయి ఉంటే
నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. మీ అమ్మకేంలే పుట్టుకొని పోయే వయసు, కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను గాని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది. అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే. సీమలు బంగారు కోడి పెట్ట వచ్చినంది. అయ్యో, ఎందుకలా చూస్తారు? మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి టైం చెప్పారు. ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంటనే మ్యాటర్ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేస్తారు. పోయా రావే నా సిమ్లా యాపిల్ పండు. పిచ్చి పిచ్చిగా పరాంగుంది. పాలవేగడ లాగించమంది. పచ్చి పచ్చిగా పరాంగుంది. పాలవేగడ లాగించమంది. గుచ్చి గుచ్చిలా చూడదు నన్నే. కరిగే పోతుంది బన్నే. ఊరగాయవంటే సోకూరేస్తుంది. నీ ఒల్లి చీర చూసి వయసు ఆగనంది. పచ్చి పచ్చిగా పరవంది. పాలవిగడ లాగించమంది. పచ్చబొట్టునే పొడిచిన పిల్ల, పొడిచిన చోటే నేనుంట పిల్ల. బొగ్గ నిగ్గులే పెంచేదాం, మొగ్గ సిగ్గులే మురిసే మోహం. సొగసులన్నీ పంచి ప్రాయం తాగిపోయే. నువ్వు పక్కన ఉన్న వేళ సిక్కి కరిగిపోయే. పచ్చి పచ్చిగా పరాంగుంది. పాలమేగడ లాగించమంది. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో Thanks. డబ్బులు ఇవ్వు. గోవిందా పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం.
ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షాప్ తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఛ! ఎల్పు కావాలా ఎల్పు? హ? మ్మ్. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏయ్ ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. డుప్, డుప్, డ్రుప్, డ్రుప్, సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. మ్మ్. 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 పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. యా సరే నేను నీకు ఆ పువ్వులు పెట్టానా? ఏం అక్కర్లేదు, రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? సరే 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 నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను చూడు. ఇలా దూపా చూడు. వద్దు. ఉండవే నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను బొగ్గునే కదా. అయ్యో చేయనివ్వండి. అయ్యో చేయని. అయ్యో మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో ఏయ్, ఆపరా బండి. ఎవరా నువ్వు బస్ కట్టొస్తున్నా? రేయ్ ఏంట్రా కళ్ళు మూసుకుంటున్నా? ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా తొందర నీకు? అది ఎలా ఎలా? ఆ, నేను నీకు నేర్పిస్తాను. ఆ, ఇలా ఇలా అలా కాదే చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. ఏయ్! ఏయ్! ఏంటి ఏంటి? పీడిపోతుంది రావడం లేదు. ఇలా చూడు. నువ్వు ఆపలేదా నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయా? సెంటర్ లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయ్యో, వద్దు, నాకు సిగ్గేస్తుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. వదిలేమంటావా? వెళ్ళి వదిలేమంటావా? చెప్పండి. సరే పెళ్ళ చెప్తుంది. పో పో పోరా పోరా. మంచి పని ఏమిటి నరసింహ ఇది పీక్ టైం లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ అక్కడ ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఆ కంపు కొడుతుంది కదా. మేము కూడా నీళ్లలోనే వేసుకుంటాం తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే. ఏయ్ ఆ బండి దివా ముందు ఆటో వెళ్ళమను. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. అయ్యో! చూడు. వీరుకు చీర కట్టుకున్న చిన్నది. అయ్యో ఇతను చూస్తున్నాడు. తెలవయ్యా ఫ్రీగా చూస్తున్నాను ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? బాబు ఎలా ఉంది? ఏంటి? ఛీ! అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి? చీమా ఆ, ఇప్పుడు చూడు. ఏంటమ్మా ఇటు పక్క చాలా రోజులైంది, ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా. నువ్వు రావయ్యా. ఏమయ్యా దోశ పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా? దోశ ఏముందంటే సారీ సార్, వేరే దోశ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా? ప్యాంట్ కదా వేసుకుంటావు. మరి కడుపులో దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావయ్యా? పూరి తీసిరా. సారికి 2 ప్లేట్లు పూరి. గొట్ట బుర్రా నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకొస్తా తీసుకురా. సార్. వెళ్ళరా. పిచ్చ నాకు. ఏంటిది? ఈగ ఇదేంటి? పూరి. ఎప్పుడు చూడు. ఏయ్, ఎవరే హోటల్లో దోశలో చేముంది
ఏగలో పూరి ఉంది ఏంటయ్యా హోటల్ నడుపుతారు డబ్బులు ఇచ్చి తింటున్నావు ఏంటయ్యా ఈ ఘోరం? గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకు అంతా ఫ్రీనే సార్, డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా ఆ? అయ్యో ఏంటిది లోపల పెట్టుకో అయ్యో పోయా అయ్యో నువ్వు చేస్తున్న గోల అల్లరి ఎగతాళి కామెడీ అంతా చాలా జాలీగా ఉంది కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ కి మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది. పరులేడి కన్ని కొడి ఎక్కిందే కిక్కు అమ్మాడి అందాలే అన్యాయంగా దాచేస్తే దోచేస్తా పోరాడి సారాయి బాటిలు తెరిచాక మోయకే ముంతనే మూసిన మత్తులు ముంచకే అది చూపి ఇది చూపి నన్నింకా చెడపోతే కులుకులతో చంపేయొద్దే అరులేడి కన్ని కొడి యమగుందె కిక్కు యమగుందె కిక్కు 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 వద్దు నీ తలపు హే నీ బలపు హే నీ తులుపు తీసే తలుపు ఓ నా నమిత హాయ్ నా పనిత హా సతీయవే ప్రాణం కడత పసిడి పరువమా నిన్ను వినిచుకోనురా మగసిరులు పంచుతూ కన్నె మనసు తాకరా కోలా కోలమ్మ 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 అరే పోరా గుండెల్లోనా అలజడి పుడితే అనచానా అందంగా చుట్టేసేరో అనకుండా పామల్ని ఇయ్యాలా హేయ్ అందరూ కళ్ళు మూసుకోండి అరే ముసే 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 తీస్తే అనక మూస్తే అనక కూస్తే అనక పోరా పిలక నీ పెదవి హా నా పెదవి చేర్చి పెడత రావే చిలక నీ చిలిపి మాటతో నిన్ను కొనికి నరవరా నా నడుము మలుపులో వెన చిలికి చూడరా కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోలి కోలమ్మ కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోలా కోలమ్మ కోలి కోలమ్మ అరిలేడి కింగ్
ఇదే కిక్కు అమ్మాడి నన్ను అన్యాయంగా అందాలి దోచేకు పోరాడి సారాయి పాటిలు మూయకే మూయకే మూసిన మూసిన మత్తులో మచ్చిన కడిపేసి కుదిపేసి రన్నింక చంపొద్దే వరసైన కన్నె కొడి ఇంకా అయిపోలేదా? అయిపోయిందయ్యా. తత్తరిక ఎంత ఎండగా ఉంది. అన్ని అంట్లు ఎందుకమ్మా ఒకే రోజు తోమడం? దోమలు కూడా కుడుతున్నాయి. కుట్టకుండా ముద్దు పెట్టుకుంటాయి ఏంటి? ఇదిగో ముందు టీ తాగి పనిచేసుకో. నేనే అడుగుదాం అనుకున్నా. ఏయ్, దెబ్బలు పడతాయి. ఏయ్, నిన్ను ఏయ్, ఆగు. ఏయ్, ఆగవే, ఆగమన్నానా? దొరికావంటే అయిపోతావు. ఏయ్, ఆగవే. నన్ను ఇలా పరిగెత్తిస్తుందండి. ఏది? ఏయ్, నేనేం చేస్తానో చూడు. హాయ్, చూడటానికి తెగ ముద్దు చేస్తున్నారు. ఇక్కడ ఉండండి. ఆగండి. చాక్లెట్ ఇదిగోమ్మా. ఇదిగో, ఇదిగో తీసుకో. తీసుకో. మీకు తెలుసా, ఇంకా మా అత్తగారికి చెప్పలేదు, మా ఆయనకు కూడా చెప్పలేదు. 2 నెలలుగా రాలేదు. అది నీలాగా పుడుతుందా లేక నీలాగా పుడుతుందా అని నాకే తెలీదు. అత్తయ్య, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు మాత్రం దీని గురించి సంతోషపడాలా బాధపడాలా అర్థం కావడం లేదు. ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు? ఏం లేదమ్మా, వెళ్దాం. అయ్యో, పదే బహుశే సహస్రాక్షర పరమేభ్యోపన్న తోదేమిమాయ సలిలాని సక్షత్యేకపదే ద్విపదే చాచరుష్పదే అష్టాపదే నవపదే బహుశే సహస్రాక్షర పరమేభ్యోపన్న కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వైజాగ్, గుంటూరు, పోలీసులు కప్పు చెప్తారా? చిత్తూరు, ఏలూరు, కాకినాడ ఎంత ధైర్యం నీకు? నిన్ను 5 అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇంకా ఎంతమంది మోసం చేస్తారా? ఏం చేశాడు? ఎందుకలా కొడుతున్నావు? ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు? వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడిలాగా దేవుడిలాగా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. పాపాత్ముడు వీడు, పాపాత్ముడు. వాడు పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. ఈ ముగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి, ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును ముఖి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది. బ్యాక్ నుంచి సూపర్ గా ఉన్నావు, బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు 6వ పెళ్లి. సరే వదిలే, కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు. నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు 6వ పెళ్లే కదా. ఈ ఏరియా మొత్తం నన్ను చేసుకోని అంటున్నారు. చూద్దాం ఎవరికి ఎక్కడ మచ్చ ఉందో అని. అయ్యగారు కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా? ఎక్కడది? ఫ్లాట్ గా ఉందే. ఇలా పైకి ఉబ్బొచ్చిందనుకో, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా, అప్పుడే పక్కనున్న గుంటల మీద ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి, దాని పేరేంటి?
షకిల షకిల అదే సెకండ్ మ్యారేజ్ కి థర్డ్ మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది. సూపర్ పార్టీ అది. 4వ మ్యారేజ్ ఇంకో దాంతో. కొట్టమే ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది. చాలు చాలు. ఏంటి నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.